రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద తెలిచారు? ఏమీ లేదో, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుందో. ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసేసి అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. బడిలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మా, బ్రాసరీలే? నాకు సత్యంత సిగ్గు, మా వారు ఊరుకోరు. బడిలు ఉన్నాయండి? అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి, మా వారు నువ్వు పిచ్చి మొహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి, ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. అదేంటి డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తయారుగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా, ఇచ్చావా అమ్మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకెదేనుకో ఏ లెక్కదేనుకో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క. నేను యజమాన్ని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం? బాబు, ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది. రేపటి నుంచి ఓ పని చెయ్యి. అయ్యి, దొంగ లెక్కలకి నల్ల పుస్తకం, అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి. ఆహా ఆహా ఆహా, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. అయ్యా, అబ్బాయి గారు చూస్తే జ్ఞాపకం వచ్చింది. పొద్దున్న నన్ను డబ్బా ఇంచి 5,000 పట్టుకెళ్లారు. ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రే బంగారి, ఏమిటానా పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేసావురా? 5,000? 5,000 ఏం చేసావు? అది మరి జూదంలో పోగొట్టావా? తాగుడికి తగిలేసావా? మరి దాన్ని ఖర్చు పెట్టేశావా? అది లేదు నాన్న. మరి ఏం చేసావురా? చెప్పవయ్యా. అదే సార్, చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి. టక్కున కారాపి 5,000 ఆ స్కూల్ కి విరాళంగా ఇచ్చారండి. అది మన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? నా కడుపుని చడుపుతో పోతలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలరా. నేను నుండి. ఈ పిల్ల ఎవర్రా? నా కూతురుండి. నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయేంట్రా? అవునండి, గౌరవంగా మాట్లాడండి. సూపర్ అంటే ఎవరనుకున్నారండి? దీని సోయానా పెదనానుండి, అంటే నా పిల్లలకి సోయానా బాగుండి. అటువంటిప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు, సొట్ట మొక్కండి. ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఓరి బుల్లి నువ్వట్రా? ఒరే బుల్లె, ఆ ఇంట్లోకి ఊళ్ళో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. అవును కదరా, అందగా ఉంటుందా? జయప్రదలా ఉంటుంది. అమ్మో, ఇక నాకు సందడరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవండి. వెంకటనారాయణ గారు మనవడువా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా, నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది, గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు నీకేమన్నా? స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు? అంత మాట అన్నావురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు. ఏమన్నా అన్నా ఉంటే పళ్ళరాలు కొడతాను.
50 ఏళ్ళు పైన పడ్డాడు నన్ను కొడతావా? ఎవరాడు? ఎక్కడపోయా? చూసావు నన్ను కొట్టాడు. రోజువాడు వాగితే కొట్టరంటే ఎవడెవడు కొట్టాడు అనుకున్నాం. బోసుబాబు కొట్టాడు. ఏమండు వెంకటనారాయణ గారు ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలాడిపోతున్నాయి. కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడకూతురు గడప దాడుతుంటే కళ్ళు దడవా? ఇది అంతే. సరేలేండి. రే రాజు, వెంకటనారాయణ గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలువు. అలాగే అన్న. రే సొరకాయలు పాటు పెడుతున్నావు రండ్రా. బాబు 6 రూపాయలు నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగాను కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను. 40 కూక. సర్కారు వారి పాట ₹1 పాడండి. ఏటి పాడమంటారండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకుంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరపున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట ₹2, జక్కరయ్య గారి పాట ₹3, గారి పాట ₹4, ఎర్రయ్య గారి పాట ₹5, జక్కరయ్య గారి పాట ₹6, ₹6 ఒకటోసారి, ₹6 రెండోసారి, ₹6 మూడోసారి. జక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్లి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు వచ్చినప్పుడు దొరపలకన్నా చేతివి, సొరకాయలు అయితే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటాలే కానీ గరికిపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ₹6 ఇయ్యాల. నువ్వు ₹6 పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు, ఆశీలు 40 పైసలు, మొత్తం ₹1 తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపాయి. బాబు నా రిక్షా డబ్బులు. ఇదిగో బాబు. ఇదేంటి 5 రూపాయలేగా? ఇంకో ₹1 రావాలిగా? నువ్వే చూస్తున్నావుగా అయ్యా. లేవంటే ఎలాగయ్యా? 5 మంది ఎంతలో పడి రిక్షా తొక్కుంటూ వస్తాను. ₹6 ఇవ్వాల్సిందే. నీ బతికే బాగుంది బాబు. అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా ₹1 మా నూళ్ళో ఇస్తాలే. మంచి గిరాకే.